దేశంలో వెల్లుల్లి రేట్లు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో పెరిగిన రేట్లతో వాటిని కొనేందుకు జంకుతున్నారు జనం. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురవడంతో వెల్లుల్లి పంట దెబ్బతినడంతోనే కొరత ఏర్పడిందంటున్నారు వ్యాపారులు. కొత్త పంట వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉందంటున్నారు. దేశంలో వెల్లుల్లి ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు తక్కువగానే ఉన్న రేట్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో దాదాపు 400 రూపాయలు పలుకుతుంది. కొన్ని రోజుల కింద వరకు టమాటా ధరలు భారీగా ఉండటంతో వాటిని కాపాడుకునేందుకు సెక్యూరిటీని పెట్టుకున్నారు రైతులు, వ్యాపారులు. ఇక ఇప్పుడు వెల్లుల్లి పంట దొంగతనం కాకుండా ఉండేందుకు కొందరు సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లలో కిలో వెల్లుల్లి ధర 400 వరకు పలుకుతుండటంతో వాటిని కొనాలంటే జంకుతున్నారు జనం. అంత ధర పెట్టి వెల్లుల్లిని కొనుగోలు చేయలేని వారు వాటిని కూరల్లో వేయటం మానేస్తున్నారు కొందరు. మరికొందరేమో కిలో కొనేవారు హాఫ్ కిలో, హాఫ్ కేజీ కొనేవారు పావు కిలో కొంటున్నామని చెబుతున్నారు పబ్లిక్. ఎప్పుడు కూడా వెల్లుల్లి ఈ రేంజ్ లో పెరగలేదని చెబుతున్నారు. గతంలో 30-40 రూపాయలకు కొనే పావు కిలో వెల్లుల్లి ఇప్పుడు 90 రూపాయల వరకు వస్తుందంటున్నారు. అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడు తీసుకున్నా, ఇంతకుముందు పావు కిలో 40 రూపాయలు ఉండేది. ఏది వెల్లుల్లి అల్లం కూడా ఇప్పుడు 80 రూపాయలు, అంటే డబల్ అయిపోయింది. మరి పేదవాళ్ళు, రోజువారి కూలి వాళ్ళు, ప్లస్ నెల జీతం వచ్చి చేసేటోళ్ళు ఇది కొని తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఆలోచన చేసి అది ఇదని రాజకీయం ఏదో మాట్లాడతారు, కానీ ఈ నిత్యావసర సరుకులు రోజువారి వాడుకునే దాని మీద శ్రద్ధ ఉంచి కొంచెం రేట్లు తక్కువ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. పావు కిలో 90 రూపాయలు 80 రూపాయలు చెప్తే ఏం కొంటాము, ఏం పచ్చళ్ళు పెడతారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళేమి ఏం తెచ్చినావని అడుగుతారు. మరి ఎక్కువ రేట్ అవడం కొండలే, పావు కిలో అర్ధ పావుగా తీసుకున్నా. ఇంతకుముందు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఉండేది. అల్లము ఎల్లుల్లి కలిపి 50 రూపాయలకి వచ్చేది పావు కిలో. ఇప్పుడేమి ఒక్క ఎల్లుల్లి 80 రూపాయలు 90 రూపాయలు చెప్తారు. అవి కూడా పచ్చిగా ఉన్నాయి, ఇంకా కొత్తది పచ్చిగా ఎండిన తర్వాత ఆరిపోతాయి. వెల్లుల్లి పంటను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు. ఈ ఏడాది ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురవడంతో వానాకాలం పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న నిల్వలు మొత్తం ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్లో వెల్లుల్లి సరుకుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో 70 రూపాయలు పలికే కేజీ వెల్లుల్లి ప్రస్తుతం 400కు చేరింది. మొన్నటి వరకు కొన్ని చోట్ల 500 వరకు పలికిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు వ్యాపారులు. 50 రూపీస్ ఉండే, 45-40 పావు కిలో 40 అలా ఉండే. మరి ఎట్లా అంటే ఏమో ఐ డోంట్ నో, బట్ మేబీ రెడ్యూస్ అయితే ఎక్కువ మంది కొంటారు. ఇంకా అల్లం వెల్లుల్లి తక్కువ వేసారు, దాని గురించి రేటు. ఇంకొకటి ఏమిటంటే కొత్త గడ్డ వచ్చింది. ఇప్పుడు కొత్త గడ్డ అంటే ఇంకో 10-15 రోజుల ముందే వచ్చేది. అక్కడ తీసేటప్పుడు వర్షం పడ్డ కారణంగా వర్షం పడితే తీయనికి రాదండి. సంవత్సరంలో ఒకటేసారి పంట వస్తుంది. ఇది సంవత్సరం మొత్తం స్టోరేజ్ పెట్టుకోవాలి పడుతుంది పంటని. ఒక 15 రోజులు ఎంటకు పోయి రేట్లు పెరిగింది, దానికి మించి ఏం లేదండి. ప్రజెంట్ కేజీ వచ్చేసి 220, 240, 280 వరకు నడుస్తుందండి. నెంబర్ 1. ఈ సంవత్సరం ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా వెల్లుల్లి ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉంది. పైగా పెరుగుతున్న వెల్లుల్లి ధరలు సామాన్య ప్రజలతో పాటు ఫుడ్ బిజినెస్ పై పడుతుంది.